శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఇక కేశవరెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టారు ప్రత్యర్థులు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. టీ తాగుతూ ఉండగా కేశవరెడ్డి మీద అటాక్ జరిగింది. రాళ్లు కర్రలతో దాడి చేశారు ప్రత్యర్థులు. ఇక ఈ దాడిలో కేశవరెడ్డి తీవ్రంగా గాయపడటం జరిగింది. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి జరుగుతున్న సమయంలోనే సమీపంలోనే పోలీసులు ఉన్నారు. అయితే కేశవరెడ్డి మీద దాడి జరుగుతున్నా గానీ పోలీసులు పట్టించుకోలేదంటూ కూడా వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. ఎస్ రసూల్, ఈ దాడికి గల కారణాలు ఏంటి అసలు? పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంగులకుంట కేశవరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, అతని పైన ప్రత్యర్థి వర్గీయులు తీవ్రంగా దాడి చేశారు. ఈ తీవ్ర దాడిలో కేశవరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడినటువంటి కేశవరెడ్డిని హుటాహుటిన తాడిపత్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధానంగా గంగులకుంట కేశవరెడ్డి తాడిపత్రి పట్టణంలో ఈవినింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ వద్ద ఒక టీ బంక్ వద్ద ఉన్నాడు. ఆ టీ బంక్ వద్ద స్నేహితులతో అదేవిధంగానే కొంతమందితో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది కేశవరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంలోనే కేశవరెడ్డి వారితో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ప్రత్యర్థి వర్గీయులు అతని పైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాళ్లు కట్టెలతో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో కేశవరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్ర రక్తస్రావం జరిగింది. రక్త గాయాలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ దాడి ఏ సందర్భంలో జరిగింది, ప్రత్యర్థులు దాడి చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది టీడీపీ వర్గీయులుగా ప్రధానంగా కేశవరెడ్డి పైన దాడి చేసినట్టు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అతన్ని హుటాహుటిన అతని స్నేహితులు అక్కడ స్థానికులందరూ కూడా ఆసుపత్రికి తరలించారు. తాడిపత్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి. ఈ సందర్భంగా అక్కడికి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు అక్కడ వారిని వారించేటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడి ఘటన తెలుసుకున్నటువంటి వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రి వద్ద పోలీసులు ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా ప్రత్యర్థి వర్గీయులుగా టీడీపీలుగా భావిస్తున్నటువంటి ప్రత్యర్థి వర్గీయులు కొంతమంది కేశవరెడ్డి పైన మరీ అక్కడ దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే కూడా పోలీసులు వారందరినీ కూడా కొంత చెదరగొట్టేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం లెక్క చేయనటువంటి ధోరణి చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుంది పోలీసులు పట్టించుకోలేదు, దగ్గరుండి కూడా ఇటు దాడి జరుగుతున్నా గానీ అని చెప్పి వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఒకవైపు దాడి చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద దీపంక వద్ద ఉన్నటువంటి కేశవరెడ్డి పైన అతని పైన విరుచుకుపడ్డారు. రాళ్లు కట్టెలతో దాడి చేయడమే కాకుండా దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి కేశవరెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన చికిత్స నిమిత్తం తరలించినప్పటికీ పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ ఆ వర్గీయులను మాత్రం వారు నివారించలేనటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా కేశవరెడ్డికి సంబంధించినటువంటి ప్రత్యర్థి వర్గీయులు క్రూరంగా అక్కడ దాడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ రాళ్లు కట్టేసి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినా పోలీసులు వారించేటువంటి ప్రయత్నం అక్కడ కేవలం వీడియోలు తీయడానికి మాత్రమే వారు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో దాడి చేయడం ఏంటి, ఏ విధంగా దాడి చేస్తారో అనేటువంటి విషయాలని వైసీపీ వర్గులు ప్రధానంగా ప్రశ్నిస్తారు. ఇంత దారుణంగా వివరించినప్పటికీ ఏమాత్రం లెక్క చేయకోకుండా ఉన్నప్పటికీ కనీసం వారిని
అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విధంగా కూడా వారు వైసీపీ వర్గీయులు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మొత్తం మీద తాడిపత్రి పట్టణంలో మరోవారు ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కొనసాగుతున్నాయి. రేణుశ్రీ. రైట్ రసూల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక వైఎస్ఆర్సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డి తాను టీ తాగుతూ ఉండగా అక్కడ ప్రత్యర్థులు వచ్చి తన మీద దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అదే సమయంలో దగ్గరలో పోలీసులు ఉన్నారు. ఇక పోలీసులు వచ్చి వాళ్ళని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ శ్రేణులు ఇక్కడ చెప్తుంది పోలీసులు పట్టించుకోలేదని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. మరొకవైపు పోలీసులు అక్కడ ఉన్నా కానీ ప్రత్యర్థులు ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా పోలీసులు కూడా నెట్టేస్తూ ఇటు దాడి చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కార్తీక్